ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాను పెళ్ళైన అమ్మాయి, వివేక్ జాను దంపతులు. నేను మిత్రని పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయినే. మిత్రకి భార్యని కావాలనుకుంటున్నాను. నువ్వు ఆల్రెడీ పెళ్ళయ్యి భార్య పిల్లలు ఉన్నవాణ్ణి కావాలని కోరుకుంటున్నావు. అదంతా కాదు లక్ష్మి. నీకు నేనిచ్చిన గడువు ఈ రాత్రితో తీరిపోతుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. మిత్రతో నాకు పెళ్లి జరగాలి, లేదంటే దేవియాని ఆంటీతో నిజం చెప్పేస్తాను. ఆల్రెడీ ఆంటీ చాలా హీట్ మీదుంది. ఈ టైంలో నేను ఆంటీతో నిజం చెప్పానే అనుకో, నీ చెల్లెలు ఇంటి బయటుంటుంది. ఆఫ్కోర్స్ నువ్వు కూడా మీ చెల్లెలతో పాటు బయటకు వెళ్ళిపోతావు అనుకో. మనీషా, ఇప్పుడు నీకు రావాల్సింది నా మీద కోపం కాదు లక్ష్మి, ఆలోచన. నాకు మిత్రకి ఎలా పెళ్లి చేయాలి అనే ఆలోచన. ఇప్పుడు డైరెక్ట్ గా మిత్ర దగ్గరికి వెళ్ళి మనీషాని పెళ్లి చేసుకో అని చెప్పలేవు. అలా అనమని నేను నీతో చెప్పలేను. ఎంతైనా నేను సాటి ఆడపిల్లనే కదా. మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఏ భార్య తన భర్తకి చెప్పలేదు కదా. ఆ ఇబ్బంది నేను అర్థం చేసుకోగలను. అందుకే నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఎల్లుండే హోలీ. ఆ సంబరాల్లో నేను మిత్రని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎల్లుండి జరిగే హోలీ ఈవెంట్ కి ఇన్వైట్ చేయటానికి రేపు నా ఫ్రెండ్ సరయు ఇక్కడికి వస్తోంది. నువ్వు చేయాల్సిందేంటంటే ఆ ఈవెంట్లో మిత్ర పార్టిసిపేట్ చేయటానికి ఒప్పించడం. నన్ను మిత్రని ఆ ఈవెంట్ కి పంపించడం. నువ్వు ఆ పని చేస్తావనుకో, మిగతా పని నేను చేస్తాను. ఆ ఈవెంట్లో మిత్రతో తాళి కట్టించుకుంటాను. ఏంటి, డీల్ ఓకేనా? యాక్చువల్గా నీకు వేరే ఆప్షన్ కూడా లేదు లక్ష్మి. ఈ ప్రాబ్లం నుంచి నువ్వు బయటపడ్డానికి ప్లాన్ వేసే టైం కూడా లేదు. మీ చెల్లెలి కాపురం నిలబడాలంటే మిత్రతో నా కళ్యాణం జరగాలి. నువ్వు ఎలా చిరంజీవి, లక్ష్మి, సౌభాగ్యవతి, భాగ్యలక్ష్మివి అయ్యావో నేను కూడా చీలా, సౌ, మనీషా నవ్వాలి. మిత్రతో. అర్థమైందనుకుంటాను. నువ్వు తప్పు చేస్తున్నావు మనీషా. తప్పట్లేదు లక్ష్మి. నా మీద కోపంతో నా చెల్లెలు జీవితంతో ఆడుకుంటున్నావు. యుద్ధం చేయాలంటే ఆయుధం కావాలి కదా. ఇప్పటి వరకు జరిగిన అన్ని యుద్ధాలలో అధర్మం మీద ధర్మమే గెలిచింది. కానీ ఈ యుద్ధంలో నేను గెలవాలి, నువ్వు ఓడాలి. ఇది మ్యాచ్ ఫిక్సింగ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.